హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. ఈ రోజు మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ లీడర్ పల్లె రవికుమార్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? ఫైన్ అండి, మీరు ఎట్లా ఉన్నారు? బాగున్నాను సార్. సార్, ఢిల్లీలోని ఒక చిట్చాట్లో సీఎం రేవంత్ రెడ్డి గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఏదైతే తెలంగాణకు కేసీఆర్ ఫ్యామిలీ ఉందో అది శత్రువు, అలాగే కేసీఆర్ ఫ్యామిలీని కాంగ్రెస్ పార్టీలోకి అస్సలు రానివ్వం అనుకుంటే కామెంట్స్ చేశారు. దీనిపై మీ అభిప్రాయం? రేవంత్ రెడ్డి గారు ఏమైనా మాట్లాడతాడు, ఇంకా ఇది అంటూ లేకుండా ఏమైనా. ఎందుకంటే అదే కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు బలిదేవత అన్నాడు తెలంగాణ విషయంలో. ఇవాళ ఏమంటారు? ఓ అద్భుతమైన దేవత అంటాడు. కేసీఆర్ గారు కాంగ్రెస్ పార్టీకి కేసీఆర్ కుటుంబం కానీ వస్తుందని చెప్పలే, ఆ అవసరం కూడా లేదు. రేవంత్ రెడ్డి గారు మాట్లాడాల్సిన అవసరం. ముందు రేవంత్ రెడ్డి గారు ముందు అదే కాంగ్రెస్లో చివరిదాకా కొనసాగుతారో చెప్తే చాలు. ఇప్పుడు ఎవరి కోసం? ఇప్పుడు నిన్న మొన్ననే మాట్లాడిండు. ఆయన ఏం మాట్లాడిండు? నాది మోడీ స్కూలు, చంద్రబాబు నాయుడు కాలేజీ, ఇవాళ ఉద్యోగం రాహుల్ గాంధీ దగ్గర పనిచేస్తున్నాడు. అంటే మరి రాహుల్ గాంధీ దగ్గర ఉద్యోగం ఎంతకాలం పనిచేస్తాడు? ఉద్యోగం అనేది ఎక్కడ కూడా శాశ్వతం కాదు కదా. 4 రోజుల తర్వాత ఇంకో మంచి ఆప్షన్ వస్తే ఇంకో దగ్గరికి ఉద్యోగం పోతాడు. ఆయన మళ్ళీ కొత్త ఉద్యోగం ఎవరి దగ్గర చూసుకుంటున్నాడు? రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. మరి అటువంటి రేవంత్ రెడ్డి కేసీఆర్ గారి గురించి, కేసీఆర్ గారి కుటుంబం గురించి మాట్లాడితే ఇంకా కూడా ఆయన మధ్యలో మర్చిపోయిండు. 2 స్కూలు, కాలేజీ, ఉద్యోగమే కాదు, మధ్యలో డిప్లొమా కూడా చేసిండు. టీఆర్ఎస్లో డిప్లొమా కూడా చేసిన, డిప్లొమాని మర్చిపోయిండు. ఇక్కడ డిప్లొమా చేస్తున్న పనికి రావని ఎలగొడితేనే పోయి మళ్ళీ చంద్రబాబు నాయుడు కాలేజీలో చేరిండు. రేవంత్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు కూడా ఏం చెప్పిండు? మేము ప్రజల్ని మోసం చేస్తేనే ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారు, ఓట్లేస్తారు, గెలిపిస్తారు అని చెప్పిండు. ఆ సూత్రాన్ని నమ్మినటువంటి రేవంత్ రెడ్డి, ఆ సిద్ధాంతాన్ని, ప్రజల్ని మోసం చేయటమే రాజకీయ ఎదుగుదలకు దోహదపడుతుంది అనేటువంటి సిద్ధాంతాన్ని నమ్మినటువంటి రేవంత్ రెడ్డి ప్రజల క్షేమం కోసం కానీ, మంచి కోసం కానీ, రాష్ట్ర అభ్యున్నతి కోసం కానీ కోరుకుంటాడని చెప్పేసి ఎట్లా అనుకుంటామని. కేసీఆర్ గారు తెలంగాణ కోసం 6 దశాబ్దాల తెలంగాణ ఆకాంక్షల్ని ఒడ్డుకు చేర్చినటువంటి నాయకుడు. ఎన్ని కుట్రలు కుతంత్రాలు జరిగినా దేనికి నెరవకుండా తెలంగాణ జెండా ఎత్తిన రోజు నుంచి రాష్ట్రం సాధించేంత వరకు తెలంగాణ జెండాని వదిలిపెట్టకుండా రాష్ట్రాన్ని సాధించిన రాష్ట్రంలో తెలంగాణ ఆ రోజు తెలంగాణ రాష్ట్రం వచ్చే నాటికి తెలంగాణ ఆత్మహత్యలతోటి అల్లాడుతుంది. రైతుల ఆత్మహత్యలతో అల్లాడుతున్నది. చేనేత కార్మికులతో ఆత్మహత్యలతో అల్లాడుతున్నది. కరువు కాటకాలకు నిలయంగా మారింది తెలంగాణ. అటువంటి తెలంగాణని వల్ల కరువు కాటకాలకు నిలయంగా ఉన్నటువంటి తెలంగాణ ఈ 9.5 కేసీఆర్ గారు 9.5 ఏళ్ల కాలంలో పంజాబ్, హర్యానాను మించి ధాన్యాగారంగా, అన్నపూర్ణగా మార్చినటువంటి నాయకుడు కేసీఆర్. అది వాస్తవం. ఇవాళ అన్ని వర్గాలకు తెలంగాణలో ఆ రోజు 3 లక్షల ఐటీ రంగం ఉద్యోగాలు ఉంటే ఐటీని అద్భుతంగా తీర్చిదిద్ది 9.5 ఏళ్ల కాలంలో 10 లక్షల ఐటీ ఉద్యోగులను వాళ్ళ తీసుకొచ్చినటువంటి. ఆ రోజు విద్యుత్ రంగంలో 7,000 మెట్రిక్ మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఉంటే తెలంగాణని రాష్ట్రం వచ్చినాటికి ఇవాళ 20,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యానికి తీర్చిదిద్దింది. ఆ రోజు తెలంగాణలో 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కంటే ముందు తెలంగాణలో 60 లక్షల ధాన్యం ఉత్పత్తి, 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి సామర్థ్యం ఉంటే వాళ్ళ 2.5 కోట్ల ధాన్యం ఉత్పత్తి వరకు తెలంగాణను తీసుకొచ్చింది. ఇవన్నీ చెప్పుకుంటుంది. ఆ రోజు తలసరి ఆదాయం ఎంత, పర్ క్యాపిటా ఎంత? 1,13,14,000 పర్ క్యాపిటా ఉంది. ఇవాళ తెలంగాణ తలసరి ఆదాయం ఎంత? 3 లక్షల రూపాయలు. ఆ రోజు జిఎస్డిపి ఎంత? తెలంగాణ జిఎస్డిపి ఎంత? 3 లక్షల కోట్ల జిఎస్డిపి ఉంటే ఇవాళ తెలంగాణలో 16 లక్షల జిఎస్డిపి ఉంది. 16 లక్షల కోట్ల జిఎస్డిపి ఉంది. ఇట్లా ఒక్కొక్కటి చెప్పుకుంటా పోతే ఈ దేశంలో ఆర్థిక నిపుణులు కానీ, మానవ అభివృద్ధి సూచిక తెలిసినటువంటి వాళ్ళు కానీ, సొసైటీ పట్ల కన్సర్న్ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎవడైనా ఒక బాధ్యత కలిగినటువంటి వాడు, విజ్ఞత కలిగినటువంటి వాడు 2014 తెలంగాణ రాష్ట్ర కాకముందు తెలంగాణ అన్ని రంగాల్లో ఏ విధంగా ఉండే, ఇవాళ 9.5 ఏళ్ల కేసీఆర్ పాలన ఏ విధంగానూ ఉండే చెప్తారు. అన్నీ ఒకటి కాదు. సాగునీటిది,
నేను ఫ్లోరైడ్ ప్రాంతం నుంచి వచ్చినటువంటి వాడిని. నల్లగొండ జిల్లా మునుగోడు లాంటి ఫ్లోరైడ్ విషం నీళ్లు తాగినటువంటి ప్రాంతం నుంచి వచ్చినటువంటి వాడిని. ఈ వీళ్ళ పుణ్యాన మా పక్కనే కృష్ణానది పరవళ్ళు తీస్తుంది, కానీ మాకు తాగటానికి నీళ్లు లేవు. మా మునుగోడు ప్రాంతంలో తాగటానికి నీళ్ళు ఇవ్వకపోతే ఫ్లోరైడ్ విషం నీళ్ళు దాగి బతికినటువంటి వాళ్ళం ఎదిగొచ్చినటువంటి వాళ్ళు. ఆ కర్మ బట్టి ఇచ్చింది ఈ పుణ్యాత్మలే కదా. అటువంటి ఫ్లోరైడ్ సమస్యకి, వలసల సమస్యకి, కరువు కాటకాలకి పులి స్టాప్ పెట్టి తెలంగాణను ఒక అన్ని విధాలుగా అగ్రగామిగా నిలబెట్టినటువంటి కేసీఆర్ గారు నాయకుడు. ఉద్యమం ఎందుకంటే ఉద్యమంలో తనలాంటినటువంటి వాడు, కొట్లాడినటువంటి వాడు, తెలంగాణ కష్టాలు ఎట్లా తీరాలని ఆరాటపడినటువంటి వాడు కాబట్టి కేసీఆర్కు అది ఉంటుంది. వీళ్ళకి ఏముంటుంది? కేవలం తెలంగాణ ప్రజలు ఓట్లేసే యంత్రాలు, తెలంగాణ ప్రజల ఓట్లేసే పేరు మీద ఓట్లు వేయించుకొని అధికారం తెచ్చుకొని ఆ అధికారాన్ని ఉపయోగించుకొని ఎవడికో ప్రయోజనాల కోసం పనిచేసే తొత్తులుగా పనిచేయటం తప్ప, వెన్నెముక లేని బానిస నాయకత్వం తప్ప ప్రజల హితం కోసం పనిచేసే నాయకత్వం కాదు వీళ్ళు. వీళ్ళు కేసీఆర్ గారి గురించి, కేసీఆర్ కుటుంబం, కేటీఆర్ గారు తెలంగాణ ఉద్యమంలో నిలబడినటువంటి వాడు కాదు. కవిత కూడా, హరీష్ రావు గారు ఈయన లెక్క తెలంగాణ వ్యతిరేక శక్తులకు తెలంగాణను ఎట్లాగా అడ్డుకోపోయినాం, తెలంగాణను అడ్డుకోలేకపోయినాం. తెలంగాణ వచ్చిన తెలంగాణ కూడా మంచిగా ఉండొద్దు, ఆగం కావాలని ఒక ఎమ్మెల్సీని 50 లక్షలు మూట ఇస్తూ సంచిస్తూ దొరికిపోయినటువంటి దొంగ కదా. మరి కేటీఆర్ లేకపోతే హరీష్ రావు, కవితనో అందరూ కూడా తెలంగాణ ఉద్యమంలో మాలాంటి వాళ్ళతో పాటు రోడ్ల మీద ధర్నాలు చేసినటువంటి వాళ్ళు, రాస్తారోకోలు చేసినటువంటి వాళ్ళు, రైలు రోకోలు చేసినటువంటి వాళ్ళు, పోలీస్ స్టేషన్లో రోజుల తరబడి పోరాటంలో పాల్గొన్నటువంటి వాళ్ళు. గాళ్ళ గురించి మాట్లాడటం తప్ప ఇంకా ఆయనకి ఇంకేమొస్తుంది? అంతకుమించి ఇంకేం రాదు. ప్రజలు మోసం చేయడం తప్ప. నిజంగా ఇప్పటికైనా నీకు ప్రేమ ఉంటే, కేసీఆర్ రేవంత్ రెడ్డి గారికి ప్రేమ ఉంటే 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు. ఆ హామీని నెరవేర్చండి. రైతులకు ఇచ్చిన హామీ నెరవేర్చండి, విద్యార్థులకు ఇచ్చినటువంటి హామీ నెరవేర్చండి, మహిళలకు ఇచ్చిన హామీ నెరవేర్చండి, ఆదివాసీలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చండి, బీసీలకు ఇచ్చినటువంటి, దళితులకి, మైనార్టీలకు, ఒక్కొక్క వర్గానికి ఒక్కొక్క పేరు మీద 420 హామీలు ఇచ్చారు. ఆ హామీలు నెరవేర్చి ప్రజలు మీరు మనసు చూరగొనండి. కానీ ప్రజలని అవి ఏవి చేయలేకుండా ప్రజలను మోసం చేసి, ఇంకా ఆ మోసం చేసింది సరిపోక హైడ్రా పేరు మీద, మూసీ ప్రక్షాళన పేరు మీద, లగచర్ల పేరు మీద, దిలావర్పూర్ ప్రాజెక్టు పేరు మీద, రామానపేటలో అదాని సిమెంట్ ఫ్యాక్టరీ పేరు మీద, నిన్న జోగులాంబ గద్వాల జిల్లాలో పెద్ద ధన్వాడ దగ్గర ఇథనాల్ ఫ్యాక్టరీ పేరు మీద ఓ పేద రైతుల్ని ఉసురు పోసుకోవడం తప్ప వీళ్ళకి చేతనయ్యేది ఏం లేదు. గా పని చేయండి ప్రజలకు ఇచ్చినటువంటి. ఆఖరికి మీకు అధికారం ఇచ్చింది ప్రజలకి ఏదో మంచి చేస్తారని ఆశపడి ఇచ్చినారు, కానీ ప్రజల ఊసురు పోసుకుంటారు అనివల్లే. కనీసం మీరు ఏం చేయకపోయినా పర్వాలేదు, కానీ ప్రజల ఉసురు పోసుకోవద్దని చెప్పేసి నేను. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.